ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి పెనం మీద నిమ్మకాయలు పెడుతున్నాను అనుకుంటున్నారా? అవునండి, పెనం ఎంత పాతదైనా సరే దోశలు అంటుకోకుండా చక్కగా లేసి రావాలి. ఎప్పటికీ మనం ఎక్కువసార్లు ప్యాన్ కొనకుండా చాలా రోజుల వరకు ఉన్న ప్యాన్ని ఎలా వాడుకోవచ్చో సింపుల్ చిట్కా అనమాట. చూసారు కదా, ఇది చాలా పాత ప్యాన్. నేను ఇప్పటికి ఇదే వాడుతాను. అయినా కానీ దోశలు అస్సలు అంటుకోవండి, చక్కగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే దోశలు చపాతీ కూడా నేను దీని మీదే చేస్తాను. చాలామంది చపాతీ చేస్తే దోశలు రావు అని అనుకుంటారు కదా, అది అపోహ మాత్రమే. మనం అప్పుడప్పుడు ఇలాంటి చిట్కాలు ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి దోశలు కానీ చపాతీలు కానీ ఒక ప్యాన్ మీద వేసుకోవచ్చు. ప్యాన్ ఎంత పాతదైనా సరే దోశలు అంటుకోకుండా వస్తాయి. చూస్తారు కదా, ప్యాన్ మీద కొంచెం ఉప్పు వేయండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది. ఉప్పు వేసిన తర్వాత ఇలా లెమన్ కట్ చేసి ఆ రసం ఇలా పిండేసి మొత్తం రుద్దేయండి. చూసారు కదా, స్టవ్ ఆన్ చేశాను. ఒక 5 నిమిషాలు పెనాన్ని వేడి అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడి మీద ఉప్పు నిమ్మకాయని పెట్టేసి బాగా రుద్దండి. చూసారా, ఇలా రుద్దేటప్పుడు దానికి ఏదైనా పేరుకుపోయిందంటే పైకి లేసి వస్తుంది, జిడ్డు మొత్తం పోతుంది. ఇలా రుద్దడం వల్ల అది లేసి రావడం వల్ల దోశలు అనేవి దానికి అంటుకోకుండా ఉంటాయి. దోశలు ఎప్పుడైనా అంటుకుంటున్నాయి అంటే మనకి పెనం మీద అక్కడక్కడ అంటుకుపోయి ఉంటుంది బాగా. అది ఎంత రుద్దినా కూడా మనం రాదు. అలాంటి దానికి ఈ సింపుల్ చిట్కాతోటి బాగా యూజ్ అవుతుందండి. ఉప్పు నిమ్మకాయ వేసి ఇలా బాగా రుద్దేసేయండి. చూసారు కదా, మొత్తం చూసారా నిమ్మకాయకి ఎలా వచ్చిందో. ఇలా మొత్తం రుబ్బిన తర్వాత తీసేయండి దాన్ని మొత్తాన్ని. అట్ల కాడ తీసుకొని అట్ల కాడతో మళ్ళీ ఇలా గీకినట్టు చేసి తీసేసేయండి. తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఇలా శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి రుద్దేసి పక్కకు పెట్టామంటే చాలు. ఇంకా దోశలు అస్సలు అంటుకోవండి. దోశలే కాదు, చపాతీ, ఆమ్లెట్ అన్నీ ఒకే పెనం మీద చేసుకున్నా కూడా ఎలాంటి డోకా లేకుండా దోశలు అవుతాయి. సింపుల్గా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి బిస్కెట్ ప్యాకెట్ని తీసుకెళ్ళి బియ్యంలో పెడుతున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ మెత్తబడిపోతూ ఉంటాయి. చలికాలం వర్షాకాలంలో అయితే ఈజీగా మెత్తగా అయిపోతుంటాయి కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా బియ్యం గిన్నెలో కానీ బియ్యం సంచిలో కానీ ఈ ప్యాకెట్స్ని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల ప్యాకెట్ లోపల బిస్కెట్లు అస్సలు మెత్తగా అవ్వండి. ఒక్కోసారి ఓపెన్ చేసినా చెయ్యకపోయినా కూడా మెత్తగా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా చేశారంటే మళ్ళీ క్రంచీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్నం ఎవరికైనా పొడి పొడిగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారు. ముద్ద అయితే అస్సలు ఇష్టపడరండి. కానీ ఒక్కొక్కసారి బియ్యం తేడాగా ఉన్నా కొత్త బియ్యం అయినా కూడా అన్నం ముద్దగా అవుతుంది కదా. అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కా ప్రయత్నం చేయండి. ఇలా మనం బియ్యం కడిగేసిన తర్వాత వండడానికి ముందు 1 స్పూన్ ఆయిల్ ఆ బియ్యంలో కలిపేసి మీరు అన్నం వండారంటే చాలు. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. బియ్యం ఎలాంటివైనా మీరు మొదటిసారి వండుతున్నా సరే చక్కగా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇంకే పప్పులైనా సరే పురుగు పట్టకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా ఇలా 4-5 ఎండుమిరగాయలు తీసుకొని మీరు పప్పులు నిల్వ చేసే డబ్బాలో వేసేయండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎండుమిర్చిని ఆ పప్పులతో పాటు వేసేసి మూత పెట్టి మనం స్టోర్ చేసుకున్నామంటే చాలు. ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టే ప్రసక్తే ఉండదండి. పప్పులు ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి మిక్సీ మీద టీ పొడి వేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మిక్సీ జార్లు ఎంత పాతవైనా సరే వాటిని అందులో ఉన్న బ్లేడ్ని షార్ప్గా చేసుకోవాలి, మంచిగా తిరిగేలాగా చేసుకోవాలంటే సింపుల్ చిట్కా. ఇలా అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి తర్వాత కొంచెం టీ పొడి కొంచెం ఉప్పు వేయండి. తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి ఇలా వేసేయండి మొత్తం. ఇలా చేయడం వలన మిక్సీ జార్లో ఉన్న బ్లేడ్లు చాలా షార్ప్గా అవుతాయండి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత దాన్ని మొత్తం మిక్సీ పట్టేసేయండి. పట్టిన తర్వాత మొత్తం దాన్ని తీసేసి చక్కగా మనం మిక్సీ జార్ని క్లీన్ చేసుకున్నామంటే చాలు. మిక్సీ జార్ కొత్త దానిలాగా ఉంటుంది. అంతేకాకుండా బ్లేడ్స్కి షార్ప్నెస్ పెరిగి మనం ఏ పప్పులు వేసినా కూడా త్వరగా మెత్తగా మెదిగిపోతాయండి. ఎంత పాతదైనా సరే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే చాలు. మనం మళ్ళీ మళ్ళీ మిక్సీ జార్లు కొనాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి కూడా వాడుకోవచ్చు. అందులో ఏమాత్రం పదును తగ్గదనమాట. ఇలా తర్వాత శుభ్రంగా క్లీన్ చేయండి. ఎందుకంటే మనం టీ పొడి, నిమ్మకాయ, ఉప్పు అవన్నీ క్లీనింగ్ పర్పస్ కోసం బాగా ఉపయోగపడతాయి. కాబట్టి దాన్ని వేస్ట్గా తీసి పడేయకుండా బాగా ఇలా రుద్దండి. పై మూతను కానీ మొత్తాన్ని ఇలా రుద్దేసుకొని క్లీన్ చేసుకున్నారంటే చాలు. చూడండి, కొత్త దానిలాగా తల మెరిసిపోతుంది కదా. చాలా సింపుల్గా ఉంది కదా. తప్పకుండా ప్రయత్నం చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ చిట్కాలు ఎంత బాగున్నాయో.
ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.